హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 43 చూసే ముందు పార్ట్ 42 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ కావడంతో హెడ్ బాత్ చేయలేదు తను. టైట్గా టై చేసిన చైత్ర హెయిర్ను ఒక చేతిని వెనుకకు పోనిచ్చి ఫ్రీ చేస్తూనే నెక్ మీద తెలుస్తున్న చైత్ర బాడీ ఫ్రాగ్రెన్స్ స్టేబుల్గా బ్రీత్ చేస్తూ క్వశ్చన్స్ చేయడం తప్ప దేనికి క్లారిటీ ఉండదే నీ దగ్గర? సెక్సీగా ఉంటే సరిపోదు, దాన్ని ఎంజాయ్ చేయడం కూడా తెలియాలి అని హెయిర్ని తీసేసి ప్లక్కర్ తన చేతిలో పెట్టి కప్పలా నోరు తెరిచిన చైత్ర చెంప మీద స్లాబ్ పిచ్చి వెళ్తున్న రాణాను చూస్తూ ఉండిపోయిన చైత్ర గుండె 100 దాటి పరిగెడుతూ ఉంది. వీడు నన్ను తిట్టాడా, పొగిడాడా, వార్నింగ్ ఇచ్చాడా, లేదంటే రిక్వెస్ట్ చేశాడా? ఏదో అడిగాడు. అదేదో అర్థమయ్యేలోపే ఇంకేదో చేసేసి నన్ను టెన్షన్ పెట్టిపోతున్నాడు. వీడి మెంటల్తో నా మైండ్ చెడదొబ్బుతున్నాడు, మళ్ళీ నన్నే బెదిరిస్తున్నాడు అని పిడికిలు బిగించిన చైత్ర బేబీకి చేతిలో ప్లక్కర్ గుచ్చుకోవడంతో దాన్ని అయోమయంగా చూస్తూ చేతిని వెనక్కి పెట్టి ఫ్రీగా ఉన్న హెయిర్ని తడుముకుంది. అది ఎప్పుడు ఫ్రీ అయిందో డెవిల్ బాబు క్లోజ్గా వచ్చిన టెన్షన్లో అస్సలు గమనించలేదు. ఛా, నా హెడ్ రాత్ ఏంటి ఇలా తగలడింది, ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది అని ప్లక్కర్ విసిరి కొట్టి చిరాగ్గా బెడ్ మీద కూలబడింది. హాఫ్ అన్ అవర్ తర్వాత వర్కర్స్ ట్రావెల్ లగేజ్ మొత్తం కార్లో సెట్ చేస్తూ ఉన్నారు. శారీలో నిద్రపోతున్న లక్కీని షోల్డర్ మీద ఉంచుకొని కిందకు వస్తోంది చైత్ర. స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి వెనకనే వచ్చిన రాణా ఇటివ్వు అని లక్కీని అందుకొని తన షోల్డర్ మీదకు మార్చుకున్నాడు. వద్దు అని చెప్పేలోపే షిఫ్ట్ చేసుకున్న రాణాను విసుగ్గా కోపంగా చూస్తున్న చైత్ర చెయ్యి మరో చేత్తో పట్టుకొని ఒక్కసారి చెప్పడమే నాకు అలవాటు, అదే ఫిక్స్ అయిపో అని ఆర్డర్ వేస్తూ లక్కీని తిరిగి ఇవ్వమని అడగబోతున్న చైత్ర నోటిని లాక్ చేసి కిందకు దారి తీశాడు. హాల్లో ఉదయ్ వీళ్ల కోసమే వెయిట్ చేస్తూ కనిపించాడు. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వచ్చాడు తను. ఒక చేతిలో చైత్ర, మరొక సైడ్ షోల్డర్ మీద లక్కీతో కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్లా కనిపిస్తున్న రాణా పిక్చర్కి ఇదే నిజమైతే చాలా బాగుంటుంది అని అలాగే ఇష్టంగా చూస్తూ ఉన్నాడు ఉదయ్. అతని మైండ్ చదివిన వాడిలా కార్నర్ స్మైల్తో పద అని కళ్ళతోనే కసిరాడు రాణా. నేను సార్కి చెప్పొస్తాను అని ఉదయ్ని చూడడమే ఇబ్బందిగా రాణా చేతిలో నుండి తన చేతిని లాక్కొని ప్రతాప్ వర్మ రూమ్ సైడ్కి పరిగెత్తింది చైత్ర. చైత్ర వెళ్ళడమే ఏంట్రా ఫిక్స్ అయిపోయావా అని లక్కీ వెన్ను నిమురుతూ ఆశగా అడిగాడు ఉదయ్. చిట్లించిన ముఖంతో ఎన్నిసార్లు అడుగుతావురా, సిగ్గుగా లేదు? అడిగిందే మళ్ళీ మళ్ళీ అడగడానికి అని విసుక్కుంటూ నా యాపిల్ గాడిని ఫిక్స్ అయిపోయాను, దాని నస భరించలేకపోతున్నా. రిటర్న్ వచ్చేటప్పుడు ఏ బంగాళాఖాతంలోనే తోసేస్తే గోల్ వదిలిపోతుంది అని అంటూ ఉంటే ఆశగా చూస్తున్న ఉదయ్ ఫేస్ నల్లగా మారిపోయింది. నువ్వు మారవురా, నువ్వు ఈ జన్మకి మారవు. ఏదో జరిగిందని అక్కడే ఉండిపోయి అందరినీ అలానే చూస్తే లైఫ్లో నీకంటూ ఎవ్వరూ మిగలరు. చైత్ర మిగతా వారిలా కాదు, బంగారం తను. అటువంటి తను నీ లైఫ్లో ఉండడం నీ అదృష్టం. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్న ట్రిప్ అయినా నీకు తనకి ఒక స్పేస్ దొరుకుతుంది. ఈ టైం యూజ్ చేసుకో, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ నుండి నేను గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చిన్న సైజ్ క్లాస్ పిక్తో చైత్ర రావడం చూసి బయట వెయిట్ చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు ఉదయ్. ఈ కాకి బంగారాన్ని ప్యూర్ గోల్డెన్ ఫిక్స్ అయిపోయాడు వాడు. కొంతమంది బ్రెయిన్స్ అంతే, ఎంత వాష్ చేసినా క్లీన్ చేయలేం అనుకుంటూ చైత్ర దగ్గరికి రావడంతో తనని ఊరివి చూస్తూ కంప్లైంట్స్ కక్కేసావా అని అడిగాడు షార్ప్గా రాణా. ఏంటి సార్, మీపై కంప్లైంట్ చేయడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నారా? సార్ వెళ్ళేటప్పుడు రమ్మన్నారు ఇది ఇవ్వడానికి అని తన చేతిలో ప్రతాప్ వర్మ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ని చూపించి చెప్పింది. నీకా అని అడిగాడు సీరియస్ ఎక్స్ప్రెషన్తో. నాకు కాదు సార్, మీ అంకుల్ గారికి. అదే ప్రతాప్ సార్ వాళ్ళ ఫ్రెండ్ స్విట్జర్లాండ్లో ఉన్నారు కదా, ఆయనకి పర్సనల్గా ఇవ్వమని చెప్పి ఇచ్చారు అని చెప్పి వెళ్దామా సార్ అని అడిగింది చైత్ర. కేర్ఫుల్గా పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ను చైత్రను మార్చి మార్చి చూసి అది పట్టుకొని నువ్వు నాతో వచ్చావో డిప్ప పగులుతుంది అని వార్నింగ్ ఇచ్చి రాణా వెళ్ళిపోతూ ఉంటే పర్సనల్గా ఇవ్వమని ఇచ్చిన గిఫ్ట్ పట్టుకురాకుండా ఎలా వచ్చేది అని అరుస్తూనే రాణా వెంట పరుగులు పెట్టింది చైత్ర. ఎందుకే రాక్షసులా అలా అరుస్తావు? పిల్ల నిద్రపోతున్నాడు, కళ్ళు కనిపించడం లేదా అని చైత్ర డిప్ప మీద ఒక్కటిచ్చిన రాణా
కన్ఫ్యూజన్తో కంగారు కళ్ళు విప్పార్చి చూస్తున్న చైత్రను అది డిక్కీలో పడేసి నువ్వు కారులో ఎక్కు అని గదమాయించాడు. పర్సనల్గా ఇచ్చిన గిఫ్ట్ చాలా ప్రెషియస్ సార్, అలా ఎలా డిక్కీలో పడేస్తాము అంటూ ముఖం చిన్నగా చేసుకొని నేను బ్యాక్ సీట్లో కూర్చుంటాను, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు కదా సార్ అని అంటూనే ఉంది. చైత్ర పాప చేతుల్లో అప్పటి వరకు భద్రంగా ఉన్న గిఫ్ట్ ఒక చేత్తో రాణ గుంజుకొని విసిరేయగా ఎగిరెళ్ళి డిక్కీలో వాళ్ళ లగేజ్ మధ్యలో సెటిల్ అయింది. డెవిల్ బాబు చేసిన పనికి పిచ్చా మీకు? అసలు ఏం చేశారో అర్థమవుతుందా? మీ ఫాదర్ నన్ను ట్రస్ట్ చేసి ఇచ్చిన వాల్యుబుల్ గిఫ్ట్ అలా ఇలా పడేస్తారు? అసలు ఎమోషన్స్తో ఏమాత్రం కనెక్ట్ అవ్వరా మీరు అని లబా తిట్టేస్తోంది చైత్ర. రాణ బెదిరింపులు అదిరింపులు, చైత్ర మేనేజ్ చేయడానికి ట్రై చేయడం, ఇద్దరి మధ్య వాదింపులు. కార్ ఫ్రంట్ డోర్ సైడ్కి ఆని నిలబడిన ఉదయ్ నిశితంగా చూస్తూ ఉన్నాడు. బుక్ అయిపోయాడు వీడు, బట్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఒక్క నిమిషం వీడి ఈగో పక్కన పెడితే చైత్ర వాల్యూ కరెక్ట్గా తలకెక్కుతుంది అని నవ్వుకుంటూ, మీ ఇద్దరి ఫైటింగ్ ఫినిష్ అయితే మనం స్టార్ట్ అవుదాం, ఫ్లైట్ ఎగిరేలోపు మనం అక్కడికి రీచ్ అయితే మీరు అందులో ఉంటారు అని గుర్తు చేస్తున్న ఉదయ్ ఫేస్లో నవ్వుకి గుర్రుగా చూశాడు రాణా. మీరన్నా చెప్పండి సార్ అని ఉదయ్ని మధ్యలోకి లాగుతూ, ప్రతాప్ సార్ ఇచ్చిన గిఫ్ట్ నా దగ్గర ఉంచుకుంటాను అని అడిగింది చైత్ర. వాడు ఎవడు చెప్పినా వినే రకం కాదు, నచ్చితేనే చేస్తాడు, నచ్చిందే చేస్తాడు అని ఉదయ్ చెప్తూనే ఉన్నాడు. నువ్వు పదా అని చైత్ర రెక్క పట్టుకొని లాక్కొచ్చి కార్ ఫ్రంట్ సీట్లో పడేసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే, ఒరేయ్ నేనున్నాను, డ్రైవింగ్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు బ్యాక్ సీట్లో కూర్చో అని అడ్డుపడ్డ ఉదయ్ని కాలర్ పట్టుకొని బ్యాక్ సీట్లోకి తోసేసి తను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. బాబుతో సహా డ్రైవింగ్ స్టార్ట్ చేసిన రాణా మీద ఉడికిపోతూ, మరి నేనెందుకు వచ్చానురా అని అన్నాడు ఉదయ్. రిటర్న్ వచ్చేటప్పుడు కార్కి కంపెనీ కావాలి, అంతకు మించి నీతో పెద్దగా పనేం లేదు, మూసుకొని కూర్చో అని ఉదయ్కి కౌంటర్ ఇచ్చి సింగిల్ హ్యాండ్తో కార్ గేట్ దాటించాడు రాణా. లక్కీని ఇవ్వమని చైత్ర ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు సరికదా, ఇంకోసారి అడిగితే నిన్ను కూడా డిక్కీలో ప్యాక్ చేస్తా అన్న రాణా బెదిరింపుకి ఫీజు కొట్టేసిన ఫేస్తో భయంగా రోడ్డును లక్కీని చూస్తూ కూర్చుంది చైత్ర. వీడు ఇంత కేర్ఫుల్గా టార్చర్ పెడుతున్నాడు అంటే స్పెషల్గా ఏదో నడుస్తుంది అని ఇద్దరిని చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక లక్కీని తీసుకుందామనుకున్న చైత్ర ఆశల మీద కడబడు ఐస్ వాటర్ కుమ్మరించాడు. లగేజ్ తీసుకొని రండి అని ఆర్డర్ వేసి లక్కీతో పాటు స్టైల్గా లోపలికి వెళ్ళిపోయాడు రాణా. ఏంటి సార్ ఇది, ఆ శాడిజానికి ఆ స్టైల్కి ఏమన్నా సింక్ అవుతుందా అని ఉదయ్ దగ్గర గొల్లుమంది చైత్ర. చూడడం భరించడం తప్ప చేసేదేముంది అని చైత్ర ఫ్రస్ట్రేషన్కు ఫీల్ అవుతూ ముందు లోపలికి వెళ్ళాలి, లేదంటే ఒక్కటే ఎగిరి పడతాడు అని ఉదయ్ చెప్తూ ఉంటే, అమ్మో నా కొడుకు అని కంగారు పడుతూ ఫాస్ట్గా లగేజ్ మొత్తం ఉదయ్ హెల్ప్తో ట్రాలీలోకి షిఫ్ట్ చేసి పరుగున లోపలికి వెళ్ళారు ఇద్దరు. చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్ ఎక్కే వరకు చైత్రకు లక్కీనివ్వకుండా ఒక రేంజ్లో 2 రోజుల నుంచి బుడ్డిగాడిని తన నుంచి దూరంగా ఉంచిన రివెంజ్ మొత్తం క్లియర్ చేసుకున్నాడు రాణా. గట్టిగా ఇవ్వమని అడుగుతూ ఉంటే లక్కీ నిద్ర చెడుతుందని కోప్పడి ఎదురు తనని తిడుతూ ఈవెన్ మాట్లాడడానికి కూడా లేకుండా తనని లాక్ చేసిన రాణాను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని స్టేజ్లో తల పట్టుకొని తన సీట్లో కూర్చుంటూ ఏడుపు మొహంతో లక్కీని ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది చైత్ర. అప్పటికి లక్కీ కూడా చిన్నగా కదులుతూ ఉండడంలో భుజం మీద ఉన్నవాడిని 2 చేతులతో జాగ్రత్తగా చైత్రవడిలోకి చేర్చాడు. తన డిస్టర్బెన్స్ అంతా క్లియర్ చేసుకున్న రాణా రిలాక్స్డ్ ఫేస్ని ఓపిక నశించిన అసహనంతో భరించలేనట్టు చూస్తున్న చైత్రకు కన్ను కొట్టి సైడ్ సీట్లో కూర్చున్నాడు రాణా. 2 అవర్స్ నీకు దూరంగా ఉంచితేనే అల్లాడిపోయి చస్తున్నావు, బట్ నువ్వు మనస్సాక్షి అనేది లేకుండా నా యాపిల్ గడ్ని 2 డేస్ నుండి నా నుండి దూరంగా ఉంచావు, ఈవెన్ నన్ను టచ్ కూడా చేయనివ్వలేదు అని కూల్గా రివెంజ్ని బయటకు కక్కాడు రాణా. వాడు నా కొడుకుని నా నుంచి దూరంగా ఉంచి మళ్ళీ నన్నే తప్పుపడుతున్నావా అని తన్నుకొస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ కోపంగా క్వశ్చన్ చేసింది. నీ కొడుకేంటే నీ కొడుకు, ఆల్రెడీ నీకు చెప్పానా వాడు మన కొడుకు అని, అదే ఫిక్స్ అయిపో. ఇంకోసారి నీ నా అని సపరేట్ చేసావో నిన్ను ప్యాక్ చేసి పై లోకానికి పంపిస్తా అని చైత్ర బేబీకి
డెడ్లీ వార్నింగ్ ఇచ్చి రిలాక్స్ అయిన బాడీని డీప్ స్లీప్లో ముంచేయడానికి సీట్లో సెట్ చేసి కళ్ళకి బ్లాక్ మాస్క్ తగిలించుకున్నాడు రాణా. అప్పటికప్పుడు ఆ క్షణమే రాణాను ఫ్లైట్లో నుంచి కిందకు తోసేసి పడిపోతున్న తనని చూస్తూ గట్టిగా నవ్వాలనిపిస్తున్న కోపాన్ని, ఫీలింగ్స్ని అతి కష్టంగా కంట్రోల్ చేస్తూ వాడిలో ఉన్న లక్కీని గట్టిగా పొదివి పట్టుకుంది చైత్ర. కావాలని చేస్తున్నావు కదా ఇదంతా అంటున్న చైత్ర కడుపు మండిపోతూ ఉంటే, దీనివల్ల నువ్వు ఏం సాధించావు అంది ఉక్రోషంతో ఉడికిపోతూ. చైత్ర పాప వేడికి నవ్వుకుంటూ మాస్క్ పైకని స్ప్రింగ్లా సైడ్కి తిరిగిన రాణా తనని మిడిగుడ్లు వేసుకొని చూస్తూ ఉన్న చైత్ర చెంపల మీద కన్నీటి చుక్కలను చూపుడు వేలుతో తీసి పొగరుగా తన మొహం మీదకే విదిల్చాడు. కళ్ళు మూసుకుంటూ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది. తల్లిగా తన బిడ్డ కోసం అడుక్కోవలసిన పరిస్థితి కల్పించిన రాణా మీద గట్టి కోపాన్ని కూడా చూపించలేని నిస్సహాయమైన గొంతుతో, 2 అవర్స్కే గిలగిల కొట్టుకుంటున్నావు, 2 డేస్ నుంచి ఇదే ఫీలింగ్ క్యారీ చేస్తున్నా, నాకెలా ఉంటుంది అని వాడిగా అడిగిన రాణా ప్రశ్నకి అదిరిపాటుగా కళ్ళు తెరిచి అయోమయంగా చూసింది చైత్ర. ఇంకా క్లోజ్గా ఫేస్ తెచ్చి తన కళ్ళలోకి చూస్తూ, నువ్వు అమ్మగా ఫీల్ అయితే నేను నాన్నగా ఫీల్ అవుతాను, నన్ను సాధించాలని నాతో ఫైట్ చేయాలని అస్సలు థింక్ చేయకు, ఇలా నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నేను నీకు రిటర్న్ ఇచ్చే గిఫ్ట్స్ నువ్వు అస్సలు బేర్ చేయలేవు, సో బుద్ధిగా నన్ను ఫాలో అయిపో, నీకు కావలసిన వాటికి నాతో కమిట్ అయిపో, ఇంక్లూడింగ్ సెక్స్ అని స్ట్రెస్ చేసి చెప్తూ చైత్ర వడిలో ఉన్న లక్కీ కూడా కవర్ అయ్యేలా హ్యాండ్తో ఇద్దరిని చుట్టేసి ఫస్ట్ లక్కీ హెడ్ మీద కిస్ చేసి తరువాత చైత్ర చీక్ మీద గట్టిగా పెదవులద్ది, అబ్బాయిలకి మాత్రమే కాదు అమ్మాయిలకి కూడా ఫీలింగ్స్ ఉంటాయిగా, నువ్వు అమ్ముడు పోవద్దు, జస్ట్ నన్ను యూజ్ చేసుకో అన్నాడు కన్నీళ్లు నిండిన కళ్ళతో కన్నార్పకుండా చూస్తున్న చైత్ర కళ్ళలోకి డీప్గా చూస్తూ. ఫిజికల్గా ఎటువంటి రెస్పాన్స్ లేదు తన నుండి, బట్ మెంటల్గా మాత్రం చాలా టెన్షన్ తీసుకుంటుంది అనడానికి గుర్తుగా తన బ్రీత్ స్పీడ్ పెరిగింది. అది అబ్జర్వ్ చేస్తున్న రాణా కళ్ళలో ఒక కన్నింగ్ స్పార్క్. చైత్ర లిప్స్ మీద చూపుడు వేలితో రాస్తూ, ఐ స్వేర్ మన రిలేషన్ సీక్రెట్గా మన ఇద్దరి మధ్యనే ఉంటుంది, ఎవ్వరికీ తెలియదు, నువ్వు దాని గురించి టెన్షన్ పడకుండా చల్లని స్విట్జర్లాండ్లో హాట్గా బ్లాక్ శారీలో సెకండ్ నైట్కి ప్రిపేర్ అయిపో అని కార్నర్ స్మైల్తో కూల్గా పాపకి సజెస్ట్ చేసి రిలాక్స్గా తన సీట్లో వాలి మళ్ళీ కళ్ళకి బ్లాక్ మాస్క్ తగిలించుకున్నాడు లైట్ పడకుండా. బొమ్మల నిమిషాల పాటు డెవిల్ బాబుని చూస్తూ ఉండిపోయిన చైత్ర కళ్ళు తెరుస్తూ మత్తుగా అమ్మా అని లక్కీ పిలిచినా రెస్పాండ్ అవ్వలేదు. వాడి బుజ్జి చేతులతో చెంపల మీద తడుతూ ఉంటే తెప్పరిల్లి లక్కీని చూసింది చైత్ర. బిజినెస్ క్లాస్లో ఉన్నారు వాళ్ళు. లగ్జరీ అండ్ కంఫర్ట్తో ఉన్న ఫ్లైట్ చుట్టూ చూస్తూ, ఎక్కడున్నామమ్మా మనం అంటున్న లక్కీ కంట పడకుండా కంట తడిని టక్కున తుడుచుకొని ఫ్లైట్లో ఉన్నాము అంటూనే వాడికి వెచ్చగా హత్తుకుంది చైత్ర. చైత్ర ఒడిలోనే మోకాళ్ళ మీదకు లేచి కూర్చుంటూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, నిజంగానా అన్నాడు నమ్మలేనట్టు లక్కీ. అని ఎక్సైట్ అవుతున్న వాడికి చూడు అంటూ విండోలో నుంచి బయటకు చూపించింది చైత్ర. అప్పటికి టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ నుండి కిందవన్నీ చిన్నగా కనిపిస్తూ ఉంటే చైత్ర మీద గట్టిగా పట్టుకొని భలే ఉంది అని అబ్బురంగా చెప్తున్న వాడి ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నార్మల్గా లేదు. ఆ హ్యాపీనెస్లో ఎర్రగా మారిన తన కళ్ళను, వాటిలోని కన్నీరును లక్కీ గమనించకపోవడం కూడా మంచిదే అనుకుంది చైత్ర. విండోలో నుండి క్లౌడ్స్ చూస్తూ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ డైరెక్ట్గా ఆకాశం నుంచే చూస్తున్న లక్కీ ఫీలింగ్ వర్ణించలేనిది. వాడి ప్రతి మూమెంట్ని చెవులతో వింటూ మనసుతో ఫీల్ చేసుకుంటూ ఉన్నాడు రాణా. వాడి ఎక్సైట్మెంట్ని ఎంజాయ్ చేస్తూనే ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసి తెచ్చిన ఫుడ్ ఫీడ్ చేసి పాలు పట్టాక రెస్ట్ రూమ్కి తీసుకువచ్చి విండో సైడ్ వాడి సీటులో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెట్టింది చైత్ర. ఈ మధ్యలో రాణాను ఒకంట చూస్తూనే ఉంది. డెవిల్ బాబు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో నిద్రపోయాడని ఫిక్స్ అయ్యి లక్కీ చేతిని బిగించి పట్టుకొని సీట్కి వాలి కళ్ళు మూసుకుంది చైత్ర. రుద్రాని మాటలకి మనసంతా ఏదోలా అయ్యి లేట్ నైట్ పడుకోవడం, ఆ పడుకున్న 2 అవర్స్ కూడా కలత నిద్ర కావడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి లేచి వర్క్ స్టార్ట్ చేయడం, ఆ తర్వాత రాణ విసిగించడం, ఏడిపించడం, ఆడుకోవడంతో
అలసిపోయింది పాపం. ఇక ఓపిక ఎక్కడుంటుంది? అలసట నీరసం నిద్రలోకి నెడుతూ ఉన్న పక్కనే ఉన్న రాణా ఆలోచనతో, లక్కీ గురించిన భయంతో అతి కష్టంగా నిద్ర ఆపుకుంటూ ఎప్పటికో లక్కీ మాటలు వింటూనే తెలియకుండా డీప్ స్లీప్లోకి వెళ్ళింది చైత్ర. చైత్రతో పాటుగానే మాట్లాడుతూ లక్కీ కూడా నిద్రలోకి జారుకుంటే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రాణా అప్పుడు కళ్ళు తెరిచాడు. విండో షేడ్ కిందకు దించి లక్కీని సీట్లో సరిగా అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పుతూ వాడికి చైత్రకి పెట్టిన సీట్ బెల్ట్ ఒకసారి చూసిన రాణా చైత్ర మీద కళ్ళు నిలిపి లక్కీకి బ్లాంకెట్ కప్పి తన సీట్లో కూర్చున్నాడు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన చైత్రను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. టేక్ ఆఫ్ టైంలో కూడా ఎక్కడా ఎటువంటి టెన్షన్ లేదు. దేనికోసం ఎవరిని అడగలేదు. ఎయిర్ హోస్టెస్ చెప్పడానికన్నా ముందే పర్ఫెక్ట్గా సీట్ బెల్ట్ పెట్టుకుంది. లక్కీని కూడా అంతే పర్ఫెక్ట్గా ట్రీట్ చేస్తున్న చైత్ర ఫేస్ రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు. మిస్ పర్ఫెక్ట్, ఇంత స్మార్ట్గా ఎలా ఉన్నావే నువ్వు అని పలకరిస్తూనే సైడ్కి వాళ్ళని చైత్ర ఫేస్కి దగ్గరగా చేరి తన రోజీ లిప్స్ మీద డైరెక్ట్గా లిప్స్తోనే చిన్నగా ప్రెస్ చేసి చైత్ర ఫేస్ చూశాడు. అందానికి మరో రూపం అన్నట్టు ఉన్న తన ఫేస్ చూస్తూ నెమ్మదిగా ఫింగర్తో తన పై చెంప మీద రాస్తూనే అందంతో ఆడుకోవడం ఆడదానికి వెన్నతో పెట్టిన విద్య. బట్ నీ బ్రెయిన్తో నన్ను ఆడుకుంటున్నావే, అందం తెలివి రెండు కలిసిన అప్సరసవే నువ్వు అంటూ ఏదో తట్టిన వాడిలా దిగ్గున లేచి పైన పెట్టిన తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకున్నాడు. బ్రెయిన్లో రన్ అవుతున్న మ్యాటర్ మొత్తం టైప్ చేసి ఎవరికో ఫార్వర్డ్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసిన రాణా చూపు మాత్రం చైత్రను వీడలేదు. చైత్ర సైడ్ విండో సీట్లో లక్కీ ఉంటే నెక్స్ట్ సైడ్ రాణా ఉన్నాడు. డీప్ స్లీప్లో నెమ్మదిగా పక్కకు ఒరిగిపోతున్న చైత్ర హెడ్కి రాణా షోల్డర్ సపోర్ట్ అయితే లక్కీ చేతిని ఇంకా వదలని చైత్ర ఇన్సెక్యూర్ ఫీలింగ్కి తన ఫేస్ చూస్తూ కళ్ళు మూసుకున్నాడు రాణా. ఆఫ్టర్ 3 hours చిన్నగా వినిపిస్తున్న మాటలకు మత్తు బరువుతో వాలిపోతున్న కళ్ళని కష్టంగా తెరిచి చూసిన చైత్రకు ఎయిర్ హోస్టెస్తో మాట్లాడుతూ కనిపించాడు రాణా. లంచ్ టైం అది. ఫుడ్ ఏమేమి కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అడిగినవన్నీ ఇచ్చి నవ్వుతూ విష్ చేసి వెళ్ళిపోయింది ఎయిర్ హోస్టెస్. వాళ్ళిద్దరి డిస్కషన్కి పూర్తిగా నిద్రమచ్చు వదిలించుకున్న చైత్ర డేవిడ్ బాబు షోల్డర్ మీద ఉండడంతో ఉలిక్కిపాటుతో వెనక్కి జరిగి ప్రోపర్గా కూర్చుంటూ లక్కీని చూసింది. ఇంకా నిద్రపోతూనే ఉన్నవాడి ఫోర్ హెడ్ మీద హెయిర్ని వెనక్కి సెట్ చేసి ముద్దు పెట్టుకొని బ్లాంకెట్ సరిచేస్తూ రాణాని చూసింది. బ్లాంకెట్ తను కప్పలేదు కదా, అందుకే ఇద్దరి మీద ఉన్న బ్లాంకెట్కి రాణాను చూస్తూ ఉంటే ప్లెజెంట్ ఫేస్తో ఫుడ్ ట్రే చైత్రకు ఇచ్చి కళ్ళు తెరవగానే నాకు సైట్ కొట్టడం తప్ప వేరే పని లేదా అని ఉడికిస్తూ ఫస్ట్ ఫుడ్ తిను, తర్వాత నన్ను తిందు గాని అన్నాడు టీజింగ్ వాయిస్తో. ఒక్క సెకండ్ కూడా నార్మల్ మనిషిలా బిహేవ్ చేయవా అంటూ విసుగ్గా ఫుడ్ ట్రే అందుకొని 2 ట్రేసే ఉండడంతో లక్కీకి తీసుకోలేదా అని అడిగింది అదే విసుగు మొహంతో. వాడు లేచాక తీసుకుంటాను అన్న రాణా మాటకి ఉండు లేపుతాను అంటూ వాడికి కూడా తీసుకో అంటూ లక్కీని నిద్ర లేపడానికి చూసిన చైత్ర చేయి పట్టుకొని వెనక్కి లాగి అంత మంచిగా నిద్రపోతున్న వాడిని డిస్టర్బ్ చేయడానికి మనసు ఎలా వస్తుంది నీకు, మరి బండరాయిలా ఉండకు అని సీరియస్ అవుతూ ఉంటే అంత చిన్న విషయానికి బండరాయి అంటున్న బాబుని వియర్డ్గా చూసింది చైత్ర. చూసింది చాలు, ముందు నువ్వు మెక్కు అని చైత్ర చేతిని విసురుగా వదిలి ఇక్కడ ఫుడ్కి ప్రాబ్లం ఉండదు, వాడు లేచాక అప్పుడు ఫ్రెష్గా చెప్తాను అన్నాడు. బాబు మాటల్లోని వెటకారానికి ఫుడ్ కోసం ఇక్కడ ఎవ్వరూ మొహం వాచలేరు. లంచ్ టైం కనుక లేపాలి అనుకున్నాను, ఫుడ్ పెట్టి వాడికి మెడిసిన్ ఇవ్వాలి అని ఫ్లోలో చైత్ర చెప్తూ ఉంటే కళ్ళు చిన్నవి చేసిన రాణా వాడికి ఇంకా తగ్గలేదా అని అడిగాడు. పైకి హెల్దీగా కనిపిస్తున్న వాడికి ఇంకా మెడిసిన్ ఏంటి అని ఆలోచిస్తూనే. మరి వీళ్ళ ముగ్గురు స్విట్జర్లాండ్ ట్రిప్ ఎలా జరగనుంది? ఈ ట్రిప్లో రాణా చైత్ర దగ్గర కానున్నారా? లక్కీ రాణాని యాక్సెప్ట్ చేస్తాడా? రాణా నేహల పెళ్లి కోసం రుద్రాణి ప్రతాప్ వర్మతో మాట్లాడుతుందా? చైత్రను నేహకు అడ్డు తొలగించాలనుకున్న రుద్రాణి ఆలోచన సక్సెస్ అవుతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.